నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కమింగ్ బ్యాక్ టు నా ఫ్యాసినేషను, ఎంటర్ ద డ్రాగన్ సినిమా శ్రీనివాస 35లో రిలీజ్ అయింది పిక్చర్. నేను ఒక అంటే అప్పుడు జేబులో డబ్బులు ఉండి కాదు, సినిమా టికెట్ ఉండి కాదు, నేను ఒక సైకిల్ వేసుకుని అప్పుడు ఆ రోజుల్లో పంజాగుట్ట నుంచి శ్రీనివాస థియేటర్ అంటే ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సైకిల్ దొక్కటానికి. శ్రీనివాస థియేటర్కి వెళ్ళి చూసాను అంటే అదొక థియేటర్లోనే వచ్చింది అది. సో 1 year ఐ సా ఎంటర్ ద డ్రాగన్ అట్లీస్ట్ ఒక 23-24 టైమ్స్ చూసి ఉంటాను. ఎందుకంటే డబ్బులు ఉంటే రోజు వెళ్ళివ్వండి, ఎప్పుడు కొంచెం సినిమా టికెట్కి సంబంధించిన డబ్బులు వస్తే ఎంటర్ ద డ్రాగన్ వెళ్ళండి. అన్నీ బోర్ కొట్టే మీకు జనరల్గా, అంటే ఒకసారి అబ్జర్వ్ చేసేసుకున్నాక బోర్ కొడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు బ్రూస్ లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ మీకు ఎప్పుడు బోర్ కొడుతుంది, ఇన్ఫర్మేషన్ బోర్ కొడుతుంది, ఇంటెలిజెన్స్ బోర్ కొడుతుంది, నాలెడ్జ్ బోర్ కొడుతుంది, ఎమోషన్ కెన్ నెవర్ బి బోరింగ్. అండ్ బ్రూస్ లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ అంటే ఒక హై, అంటే అసలు నాకు అంటే అసలు అది మాటలలో చెప్పలేను నేను బ్రూస్ లీ నన్ను ఎలా ఫీల్ చేయించాడని. దాని తర్వాత ఒక 35 times రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చూశాను. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టెక్నికల్లీ ఎంటర్ ద డ్రాగన్ కన్నా తక్కువ సినిమా, ఐ మీన్ యాజ్ ఫిలిం మటీరియల్గా మీరు చూసుకుంటే. కానీ నేను ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫిలిం, నాకు స్టోరీతో సంబంధం లేదు. నాకు ఐ వాజ్ మెస్మరైజ్ విత్ బ్రూస్ లీ అంతే. ఇట్ జస్ట్ ద ఎవ్రీ జెస్చర్ ఆఫ్ ఎస్, తను నడిచిన, కూర్చున్న, మాట్లాడుతున్న, ఒక ఐస్లో క్లోజప్, ఐ జస్ట్ యూస్ టు బి దట్. దాని తర్వాత నేను పుస్తకాలు I read every book written on Bruce Lee. I saw every documentary made on Bruce Lee. అంటే ఏంటి 40-50 documentaries ఉన్నాయి బ్రూస్ లీ మీద. ఇప్పుడు కూడా నేను కాన్స్టెంట్లీ ఎవ్రీ 3-4 months కొత్త ఏమైనా వచ్చి నేను వెళ్తూ ఉంటాను మళ్ళీ నెట్లోకి, బ్రూస్ లీ మీద కొత్త డాక్యుమెంటరీస్ కానీ సంథింగ్ దట్ యూనో. సో అప్పుడేంటి బ్రూస్ లీ అన్నాడంటే ఒక స్ట్రింగ్, ఒక వయలిన్ స్ట్రింగ్ని మీరు టైట్గా ఉన్నప్పుడు, టైట్ చేసినప్పుడే అది వయలిన్ స్ట్రింగ్ అవుతుంది, లూజ్గా వదిలేస్తే ఉట్టి స్ట్రింగ్ అవుతుంది. సో వయలిన్ స్ట్రింగ్కి ఫ్రీడమ్ ఇవ్వాలంటే దాన్ని టైట్గా ఉంచాలి. అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్ డిసిప్లిన్ ఆఫ్ వాట్ యువర్. నువ్వు ఫ్రీయే, కానీ నీలో ఒక డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు, అప్పుడు అది లూజ్ అవుతుంది, అది ఫ్రీ కాదు. బికాస్ వయలిన్ స్ట్రింగ్ ఈజ్ ఫ్రీ టు బి వయలిన్ స్ట్రింగ్, బట్ దట్స్ బికాస్ ఇట్ ఈస్ టైట్. ఫ్రీడమ్ పేరుతో మీరు వయలిన్ స్ట్రింగ్ని ఫ్రీగా చేస్తే స్ట్రింగ్ అవుతుంది, వయలిన్ స్ట్రింగ్ అవుతుంది. సో లూజ్నెస్కి ఫ్రీడమ్కి ఉన్న డిఫరెన్స్, that is what Bruce Lee said. So I am more into the philosophy of Bruce Lee. కాకపోతే తన మైండ్లో అంటే ఇప్పుడు తను ఏమన్నాడంటే ఇట్స్ లైక్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఈజ్ నాట్ స్టీల్, ఇట్స్ వాటర్. బికాజ్ వాటర్ అనేది ఓషన్ అవుతుంది, సైక్లోన్ అవుతుంది, మీ డ్రింకింగ్ వాటర్ అవుతుంది. కప్పులు వేస్తే కప్పులు అయిపోతుంది, కెట్లు వేస్తే కెట్లుగా అయిపోతుంది, ఇలా పడేస్తే అది వెళ్ళిపోతుంది. దానికి అవసరం వచ్చినప్పుడు డ్యామ్ని పడగొట్టేస్తుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్కి, రిజిడ్నెస్లో ఉన్న స్ట్రెంగ్త్కి డిఫరెన్స్ హీ కంపేర్డ్ ఇట్ విత్ వాటర్. సో అప్పుడు ఎప్పుడు మీరు రిట్రీట్ చేయలే ఒక ఫైట్లో, ఒక అంటే అడ్డంగా దూసుకెళ్ళిపోకుండా ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి అని అపోనెంట్ స్ట్రెంగ్త్ని మన దాంతో కలిపి వాడిని ఎలా కొట్టాలి, అపోనెంట్ స్ట్రెంగ్త్ని మీరు ఎదుర్కోవటం ఒకటి, లేకపోతే ఆడు కొట్టినప్పుడు ఆడు ఫోర్స్ ముందుకు వస్తున్నది యూజ్ చేసి ఆయన డబుల్ ఫోర్స్ తోటి చేయటం అనేది ఈ కంపేర్డ్ టు ద వాటర్ థియరీ, యూనో వాట్. సో ఐ రెడ్ మోర్ అబౌట్ బ్రూస్ లీస్ ఫిలాసఫీ దెన్ ఓన్లీ ద విజువల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. కానీ ఆ ఫిలాసఫీ చదివిన తర్వాత నేను ఫైట్స్ చూసినప్పుడు ఐ కెన్ సీ ద ఎగ్జాక్ట్ దాని ఇంపాక్ట్. సో అప్పుడు ఎంటర్ ద డ్రాగన్లో ఒక సీన్ ఉంది, ఒక పిల్లోడికి నేర్పిస్తూ ఉండమాట. సో కిక్ మీ, ఆడు పంచ్ కొడతాడు, కిక్ కొడతాడు. వి నీడ్ ఎమోషనల్ కాంటెంట్, నాట్ యాంగర్. కోపంతో కొట్టడం కాదు, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. కోపం అనేది ఇట్స్ ఏ న్యాచురల్ రియాక్షన్ టు ఎనీబడీ. నువ్వు ఏ డిగ్రీలో నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు అనే అవగాహన నీకు లేనప్పుడు ఇట్ జస్ట్ బికమ్స్ ఏ ఫిజికల్ యాక్షన్. అండ్ ఇట్ సేస్ ఇట్స్ లైక్ అ ఫింగర్ పాయింటింగ్ టు ద మూన్. అంటే పిల్లోడు ఫింగర్ని చూస్తాడు. Don't concentrate on the finger or you'll miss all their glory. It's not about who is showing, it's about what is being shown, you know. But the bulk of the people concentrate on who's saying what. Sadhguru garu bali chepparandi, ayana em cheppadu teliyadu. So that is what is a question about looking at the finger. Some people do that. So ఇవన్నీ ఎప్పుడు చదవడం మొదలు పెట్టారు మీరు? డైలాగ్స్ విన్నప్పుడు నాకు కంప్లీట్గా అర్థమైంది కాదు, బట్ ఐ న్యూ దట్ దేర్ వాజ్ సంథింగ్ గ్రేట్ హ్యాపెనింగ్, వాట్ హీ వాజ్ టాకింగ్. అని నేను ఎప్పుడు వినలేదు ఫైటింగ్ ఆర్ట్ గురించి థియరిటికల్గా మాట్లాడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు వినలేదు.
ఎక్కువ ఫుల్గా అర్థమయ్యేది కాదు. బట్ ఐ యూస్ టు బి మెస్మరైజ్ విత్ ద వే ఈ సేస్ ఇట్, తనకున్న టోను, తను ఎంత సీరియస్గా మీన్ చేసి చెప్తున్నాడు అనేది. లేటర్ ఆన్ వెన్ ఐ రెడ్ హిస్ బుక్స్, వెన్ ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ అబౌట్ హిమ్ అండ్ హిస్ లైఫ్ స్టైల్ అండ్ హౌ హీ కేమ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత నేను టావో ఆఫ్ బ్రూస్లీ అని ఒక బుక్ చదివాను. అది ఒక అమెరికన్, ఒక న్యూయార్క్లో 1973లో అతను ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఊరు కొడతాను, పక్కన థియేటర్లో ఏదో కొత్త సినిమా వచ్చింది టైం పాస్ చేయడానికి వెళ్ళాడు. క్రిస్టోఫ్ అని ఒక అమెరికన్. అది ఎంటర్ ది డ్రాగన్. సో తను రాసే టావో బ్రూస్లీలో నేను థియేటర్లోంచి బయటకు వచ్చేప్పుడు నేను కాదు, నేను మారిపోయాను. లోపలికి వెళ్ళినోడిని వేరు, బయటకు వచ్చినోడిని వేరు. నా మొత్తం లైఫ్ అంతా బ్రూస్లీ అని నిండిపోయాను. అక్కడి నుంచి తను బ్రూస్లీకి ఫ్యామిలీ దగ్గరకు, బ్రూస్లీతో పనిచేసిన వాళ్ళు, బ్రూస్లీ ఫ్రెండ్స్, బ్రూస్లీ కలీగ్స్, వీళ్ళందరితోటి ఒక జర్నీ చేసి ఒక 4-5 years తర్వాత ఒక బుక్ రాశాడు, టావో ఆఫ్ బ్రూస్లీ అని. దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ ఫీల్ ఐ రెడ్ ఆన్ బ్రూస్లీ. నేను చాలా చదివాను, వన్ ఆఫ్ ద బెస్ట్ అది. సో దాంట్లో ఏంటి, అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని అంటాం కదా మనం. ఓన్లీ పర్సన్ ఐ థింక్ అనిపించేది ఒక బ్రూస్లీ. ఎందుకంటే లైఫ్ మ్యాగజైన్ ఒక 10 years back they did a survey of the most popular men in the history of the world. Bruce Lee is one of them. He is in the top 6, including Hitler, Adolf Hitler, ఇలాంటి పొలిటికల్ ఫిగర్స్, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్స్, ఇలాంటి అందరు సైంటిస్ట్, వీళ్ళందరినీ పెట్టుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్, అడాల్ఫ్ హిట్లర్ అలాంటి వాటితో కలిపి బ్రూస్లీ ఉన్నాడు. కానీ దానికి రీజన్ కూడా ఏంటంటే, ఒకటి చైనా ఇస్ ద మోస్ట్ 1/3 పాపులేషన్ వరల్డ్లో చైనా, తర్వాత ఏషియా. ఆటోమేటిక్గా మీకు ఇవాళ ఒక భీమవరంలో బ్రూస్లీ తెలుస్తాడు, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఎడ్వర్డ్ నార్టన్ తెలియకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, యూనో. కరెక్ట్. సో మీకు ఆల్రెడీ ఏషియా అండ్ చైనా ఈ అన్నిట్లోని బ్రూస్లీ పాపులర్. దెన్ ఎంటర్ ద డ్రాగన్ బికేమ్ ఏ కల్ట్ ఫిల్మ్ ఇన్ అమెరికా. అండ్ ఫస్ట్ టైము ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయిన అప్పటికి కేవలం చెన్నై, హైదరాబాద్లో విదిన్ 6 months ఒక 10 to 12 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వచ్చేసి, ఎక్కడ ఉట్టి 2 cities అని చెప్పేది. ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1975, ఆ టైంలో 10 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ కేమ్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. కానీ కామెడీ ఏంటంటే బ్రూస్లీ వాజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ కరాటే. యాక్చువల్లీ కరాటే అనేది ఈజ్ థాట్ ఇట్ వాజ్ ద మోస్ట్, అంటే కరాటే అనేది ఆల్మోస్ట్ కర్ణాటిక్ క్లాసిక్ మ్యూజిక్ లాంటిది మార్షల్ ఆర్ట్స్లో. దానికి అగెయిన్స్ట్గా బ్రేక్ చేస్తా హీ డిస్కవర్డ్ హిజ్ ఆర్ట్. కానీ వీళ్ళకి జీత్ కుండో అనే మాట తెలియదు కాబట్టి ఎవరికి, వాళ్ళేమో బ్రూస్లీ చేసేది కరాటే అనుకున్నారు. జీత్ కుండో అది కరాటే నుంచి పుట్టినది అనుకోవచ్చు కదా. దట్ ఈస్ వాట్ బ్రూస్లీ సెడ్. ఏ ఆర్ట్ ఫామ్ మీరు కూరలో ఉండేది, ఎవరో మీ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏదో కూర చేసింది, దాని తర్వాత మీ అమ్మ మీద అలా ఒక్కొక్కటి అలా ఎవాల్వ్ అవుతా మీరు ఇవాళ ఇంట్లో చేసే కూర వస్తుంది. మీ మదర్ చాలా మంచి వంట వండితే ఆవిడ ఎక్కడో నేర్చుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఏదైనా యాడ్ చేసి కొంచెం ఉప్పు ఎక్కువ, పప్పు ఎక్కువ, అలాంటిది ఏదో చేసి, అరే మా అమ్మ చేతి వంట భలే ఉంటుంది అంటే, ఆవిడ పుట్టడంతోనే పుట్టారా వంట నేర్చుకుని, దాని తర్వాత నేర్చుకుని ఆవిడ ఏదో యాడ్ చేసి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ విల్ కమ్ లైక్ దట్. ఎవడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కరెంట్ కనిపెట్టాడు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఏసీ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. సో సిమిలర్లీ బ్రూస్లీ హీ లెర్న్డ్ వించున్, he learned kung fu, he learned boxing. ఇవన్నీ ఫిలాసఫీస్ అన్నీ అకార్డింగ్ టు యూ బ్రూస్లీ దృష్టిలో చాలా చిన్న వయసులో చనిపోయారు. జీవితంలో ఏమి సాధించడానికి అయి ఉంటుంది? విజయమా, సక్సెసా, ఆ రంగంలో సక్సెసా, ప్రపంచంలో అందరూ to live life the way he wants and his obsessive passion about martial arts. అది అంటే ఇప్పుడు ఎవరైనా బతికేది, మీరు కానీ నేను కానీ ఎవరైనా, యూ విల్ చూస్ ఏ సర్టన్ లైఫ్. అది మీ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ అవ్వచ్చు. కొంతమందికి అసలు లేకపోవచ్చు ఏమి. బట్ అయిన రాని ఉంది, ద పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్స్యూట్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ విల్ help you in achieving your goal provided you have one. But 90% of the people don't have goals at all. They just live for the sake of living. So Bruce Lee, imagine ఇప్పుడు తను ఎక్కడో Hong Kong, Bruce Lee's goal to take martial arts to the peak of its form, and he's developing. And musician goal ఎలా ఉంటుంది, I want to create music which would shake up the vision of what this art is about. Like architect it's about, yeah, of course. Martial art, he took it as an art form, the art of fighting, and something which no one can imagine.
and he's pursuing it for himself, because he finished all the classical arts of styles and he started seeing it beyond, which is what visionaries are about. ఎవరైనా కూడా ఉన్న దాంతో తృప్తి పడకుండా, లైక్ నీషే సెడ్, ద మ్యాన్స్ గోల్ ఇస్ టు బికమ్ ఎ సూపర్ మ్యాన్. యూనో, నాకు ఎంతవరకు తెలిసింది ఇది, దీన్ని మించి నేను ఆలోచించగలుగుతాను అనుకున్నప్పుడే ఆ మనిషికి ప్యాషన్ ఉంటుంది. ఉన్నదంటే ఇది నేర్చుకుని ఇదే మళ్ళీ రిప్లికేట్ చేస్తాను అనేవాడు షీప్, గొర్రెల మందోడు. The visionary is a guy who takes the art form he learned to some other sphere beyond what it is, which is what Bruce Lee was doing with martial arts.